ప్రజా రాజధాని కోసం చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో కాసేపట్లో మన నీరు మనమట్టి కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ మనకు అందిస్తారు. ఓటీయు దామోదర్. మమతా చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన సొంత ఊరు గ్రామమైన నారావారిపల్లి నుంచి అమరావతి నిర్మాణానికి అవసరమైన మట్టి నీరు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించబోతున్నారు. మరి కొద్దిసేపట్లో రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నారావారిపల్లికి చేరుకున్న సీఎం ఇక్కడ హోమ కార్యక్రమంలో పాల్గొని ఆ తర్వాత నాగాలమ్మ పుట్ట వద్ద ఉన్న మట్టిని నీరును సేకరించి స్థానిక దేవాలయాల్లో పూజ నిర్వహించి ఆ తర్వాత ఆయన నేరుగా అమరావతి విజయవాడ వెళ్ళనున్నారు. ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు అధికారులు కూడా పూర్తి చేశారు. మొత్తం 13 జిల్లాల్లోని అన్ని గ్రామాల నుంచి మట్టి సేకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సొంత గ్రామం నుంచి సీఎం ఈరోజు ప్రారంభిస్తున్నారు. ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు రామ్నాథ్ నాయుడు ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, చంద్రబాబు నాయుడు ఈరోజు కార్యక్రమాలు ఏమిటి, ఆయన ఏ విధంగా ఇది తీసుకెళ్ళబోతుంది? ఈరోజు అమరావతి రాజధాని ఫౌండేషన్ కోసం తన సొంత గ్రామమైన నారావారిపల్లికి వచ్చి ఇక్కడ నుండే మట్టి నీరు మొట్టమొదటిగా తీసుకోవాలనే సంకల్పంతో అన్ని పార్టీల వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ రావడం జరిగింది. అన్ని మతాల వాళ్ళు దీవించి ఇక్కడ ఆయన వాళ్ళ ఆశీర్వాదంతో ఆ మట్టి నీరు కార్యక్రమం తీసుకుపోయి అమరావతిలో చేర్చడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల నుండి కూడా మట్టి నీరు తీసుకెళ్ళి అందరూ కూడా అమరావతిలో చేర్చడం, ఎందుకంటే ప్రతి ఒక్కరి కృషి అందులో భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశం ఉంది అని తెలియజెప్పడానికి ప్రజలు కూడా అందరూ ఉత్సాహంతో ముందుకు రావడం జరుగుతూ ఉంది. దానికోసమే ప్రతి గ్రామం నుండి ఈరోజు ఈ మట్టి నీరు సేకరించే కార్యక్రమం మొట్టమొదటిగా నారావారిపల్లి నుండే ప్రారంభించడం జరుగుతూ ఉంది. సీఎం తన పర్యటనలో ముందుగా కళ్యాణ మండపానికి చేరుకున్న తర్వాత సీఎం అక్కడి నుంచి నేరుగా కళ్యాణ మండపం టీటీడీ కళ్యాణ మండపం చేరుకొని ఇక్కడ హోమగుండం కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత అటు నుంచి నేరుగా సీఎం మట్టి నీరు నాగాలమ్మ పుట్ట వద్ద మట్టి సేకరించి ఆ తర్వాత ఆ మట్టి నీరుకు స్థానికంగా దేవాలయాల్లో పూజలు నిర్వహించనున్నారని తెలుస్తుంది. మొత్తం మీద ఈ కార్యక్రమాన్ని పూర్తయిన తర్వాత ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నారావారిపల్లి జరిగే కార్యక్రమంలో పాల్గొంటాడు. ఇది అదేవిధంగా తన సమీప బంధువు నారా కృష్ణమూర్తి నాయుడు మరణించాడు. ఆయన కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించి ఆ తర్వాత తిరిగిపోయిన అవకాశం ఉంది. అయితే జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఇక్కడ నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం సుమారు 13 జిల్లాల్లోనూ ఇదే 16వ తేదీన జరిగే కార్యక్రమానికి ముందుగా తన సొంత గ్రామంలోనే సీఎం ఈ విధంగా నాంది చేపడుతున్నారని పార్టీ వర్గాలతో పాటు అధికార వర్గాలు అంటున్నాయి. మమత. రైట్, థ్యాంక్ యూ దామోదర్.